మీకు తెలుసా, పూజ చేసేటప్పుడు తప్పకుండా అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయని. ఈ చిన్న నియమాలే మీ పూజా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మొదటిది, దీపారాధన చేసేటప్పుడు ఒంటి ఒత్తి వెలిగించకూడదు, అంటే ఒక ఒత్తితో దీపం పెట్టకూడదు. రెండవది, దీపారాధన కుందెలో వేసిన నూనెను తిరిగి తీసుకోకూడదు, అది అశుభానికి సంకేతం. 3, దీపాన్ని ఎప్పుడూ అగ్గిపుల్లతో వెలిగించకూడదు, అగరబత్తితో వెలిగించాలి. 4, నైవేద్యం సమర్పించకుండా దేవుణ్ణి పూజించరాదు. నైవేద్యం లేకుండా పూజిస్తే ఆ పూజ అసంపూర్ణంగా భావిస్తారు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాడిపోయిన లేదా కుళ్ళిపోయిన పువ్వులను ఉపయోగించకూడదు, ఎల్లప్పుడూ తాజా పువ్వులనే సమర్పించాలి. 6వది, మత గ్రంథాల ప్రకారం పూజలో నీటి కుండ అంటే కలశం మరియు దీపాన్ని పక్క పక్కనే ఉంచకూడదు. 7వది, పూజ చేసేటప్పుడు ఎప్పుడూ ఉంగరపు వేలుతోనే దేవుణ్ణి ఆరాధించాలి. 8వది, తీర్థం ప్రసాదాన్ని ఎప్పుడూ ఒక చేతితో తీసుకోకూడదు, 2 చేతులతో భక్తితో స్వీకరించాలి. 9వది, ఇంట్లో పూజ చేసేటప్పుడు పంచదేవులను పూజించడం చాలా ముఖ్యం, అంటే గణేశుడు, శివుడు, విష్ణువు, దుర్గాదేవి,